ऐसे दो काम चलेगा दे दो दो ఎంత दो 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 మ్మ్. 2 रुपया మ్మ్. 2 रुपया नहीं 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 2000 2000 2000 2000 2000 నేను అంత ఇచ్చుకోలేను. నీకు ఎప్పుడు ఏ పార్ట్ దెబ్బతిన్నా సరే ఫ్రీగా ఆపరేషన్ చేస్తాను. ఆపరేషన్ చేసుకోవడం కోసం నా పార్టీ పెట్టుకోనా रा बाबू रा आइए आइए बेबी अम्मा से बोलो बच्चा आया करके हेलो హలో I am Rupa. ఐ యామ్ బోస్. So nice of you. అవును నిన్ను పైకి రమ్మంటే నన్నే కిందకి రమ్మన్నావి. పైకి రావడం ఇష్టం లేక. కూర్చో ప్లీజ్. నీతో చిన్న పనుండి పిలిపించాను. నాలాంటి వాళ్ళు నీకు చాలా మంది అవసరం. అఫ్ కోర్స్ అవసరం ఉన్నా నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక్కడివేగా. అవును ఆడవాళ్ళంటే నీకు చాలా గౌరవం అనుకుంటాను. కొందరు ఆడవాళ్ళంటే అసహ్యం కూడా. నాకు కూడా మగవాడికి ఉపయోగపడిన ఆడదంటే చాలా అసహ్యం. చెంచులక్ష్మి ఎందుకు పుట్టింది? నరసింహస్వామి ఆగ్రహాన్ని తగ్గించడానికేగా. నన్ను ఎందుకు పిలిపించావు? నేను ఎలా ఉన్నాను? చాలా అసహ్యంగా. కరెక్ట్. నీ నుంచి అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఒక ఆడది అసహ్యంగా ఉందని ఎవరైనా అన్నారంటే ప్రేమ మొదలైనట్టు లెక్క. నన్ను ఎందుకు పిలిపించావు? ఎందుకు అందుకు పిలిపించాను, వచ్చావు. తొందర ఎందుకు? అర్జెంట్ కేసా? చూడు నేను పిలవకుండానే ఊరంతా వచ్చి నా ముందు ఉంటుంది. బట్ ఈ ఊళ్ళో పిలిపించింది నిన్నొక్కడిని. తొందరపడతామే, కూర్చో. నో అంటే పెద్ద మగవాడివని? అసలు మగవాడివే కాదనుకుంటాను. నువ్వేమనుకున్నా సరే నీ ఇష్టం. నువ్వు నన్ను పిలిపించింది నీకోసం కాదని నాకు తెలుసు. నీకోసం అయితే నీకోసం పడి చచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు నన్ను పిలిపించింది ఆ డాక్టర్ కోసం. నువ్వు నన్ను ఉచ్చుల్లో వేసుకుని వాణ్ణి ఉచ్చులో నుంచి విడిపించాలనే తాపత్రయం. అది నీ బ్రతుకుండగా జరగడానికి వీల్లేదు. मैडम अब तो बोलो वो ठीक है, वो आदमी नहीं है, औरत है. मैं आदमी हूँ, मैं मगाड़ू. आओ. హలో కమిషనర్ గారా? నేను రూపాదేవిని మాట్లాడుతున్నాను. పోస్ట్ అనే స్టూడెంట్ లీడర్ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉన్నాడు. అరగంటలోగా అతను మీ లాకప్ లో ఉండాలి. ఓకే? పోలీసులు అరెస్ట్ చేశారు. దేనికి? నేను కాలేజీ పెట్టింది మంచి విద్యార్థిని తయారు చేయడానికి, ఇలాంటి రౌడీ ముక్కల్ని తయారు చేయడానికి కాదు. క్షమించండి, వాడు చదువుకుంటున్నాడు అనుకున్నాను కానీ అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నాడని అనుకోలేదు. ఒకటా రెండా? ఊళ్ళో ఏ గొడవలు లేకపోతే గొడవలు కొత్తగా సృష్టిస్తాడు. సృష్టించి తాను కథానాయకుడుగా కనిపించాలని ప్రయత్నిస్తాడు. మేము లైసెన్స్ తీసుకున్న డాక్టర్లు అండి. పేషెంట్లను చంపడం ఆ మా పని. తను డాక్టర్ చదువుతున్నంత మాత్రాన మిగతా డాక్టర్లంతా వెతవాలనుకుని ఆపరేషన్ చేయాలని ట్రై చేస్తే మేము సహిస్తాం, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? ఎక్కడో బిల్డింగ్ కూలిపోయింది. అది ఎందుకు కూలిపోయిందో తెలియదు. ఇక బిల్డింగ్ కూలిపోయినంత మాత్రాన మమ్మల్ని చంపడానికి వస్తారా? విన్నారుగా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు, స్వార్థపరులు. మీ తమ్ముడు ఒక్కడే నిస్వార్థపరుడు, నీతిపరుడు. ఇలా చిత్రించాలనుకోవడం పొరపాటు కదూ. ఇంతవరకు ఏం జరిగిందనేది కాదు, ఇక ముందు ఎలా ఉంటాడు అనేది మాకు కావాలి. మాకు తెలిసి రూపాదేవి కన్నెర్ర చేయడం ఇంతవరకు మేము చూడలేదు. శాంతమే ఆమెకు ఆభరణం. అటువంటి శాంతమూర్తి రూపాదేవి కోపం వచ్చిందంటే ఎంతమంది పెద్ద మనుషుల మనసులు చివుక్కుమన్నాయో, మీ వాడి చర్యలు ఎంత దారుణానికి దారితీస్తున్నాయో తెలుసుకోండి. స్టూడెంట్స్ దే ఉందండి. ఇటువంటి ఆవేశపరుడు ఒకటి ముందుంటే వెనక వేల మంది వస్తారు. ఇతను బాగానే ఉంటాడు, కానీ ఇలాంటి ఉద్యమాల్లో ఎంతమంది పేద విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో
ఎంతమంది తల్లిదండ్రులు కన్నీటి బొట్టు కారుస్తున్నారో ఒకసారి గుర్తించండి. ఇక మీదట అతను ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనని మీరు హామీ ఇస్తే రూపాదేవి గారు ఏ షరతు లేకుండానే అతను విడుదల చేస్తారు. మీ అందరికీ చెప్తున్నాను, వాడు ఏం చేసినా తెలిసి చేసింది కాదు. 10 మంది నువ్వు గొప్పవాడంటే రెచ్చిపోయి చేసుంటాడు. వాడి తరఫున మీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నా తమ్ముడిని విడిచిపెట్టండి. ఇక నుంచి వాడు ఎలాంటి కార్యక్రమాలను పాల్గొడు. ఒకవేళ పాల్గొంటే నేనే వచ్చి మీ అందరి ముందు శిక్షిస్తాను. లింగం, మేడం, కమిషనర్ గారికి ఫోన్ చేయి. మీరు స్టేషన్కి వెళ్ళండి. నమస్కారం. ఏమిటి బోసు, ఏమైంది? ఏం లేదు వదినా, అన్నయ్య ఊరికి భయపడిపోయాడు. అవునరా, నేను పిరికివాణ్ణి, భయపడ్డాను. నువ్వు ధైర్యవంతుడివి, గూండావి, రౌడీవి. ఎందుకు పనికిరాని పోరంబోకులతో తిరిగి పోరంబోకు అయ్యావు. నువ్వు మనిషివైతే, మనిషి జన్మ ఎత్తుంటే నిన్నెందుకు చదివిస్తున్నాను, ఆ చదువు పూర్తి చేసి నువ్వేం చేయాలో తెలుసుకునేవాడిని. సగం తెలుసుకుని సగం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఏమిటి నేను చేసిన కాని పని? ఇదేరా ఈ తలబిరుస్తానవే నువ్వు చేసిన కాని పని. డొనేషన్లు ఇచ్చి డాక్టర్లు అవుతున్నా, డొనేషన్లు ఇచ్చి ఇంజనీర్లు అవుతున్నా, వాళ్ళు దేశాన్ని, దేశాభ్యుదాన్ని నాశనం చేస్తున్నా నేను చూస్తూ ఊరుకోవాలి. అదేగా నేను చేసిన కాని పని. ఎవడురా నువ్వు? ఆఫ్టర్ ఆల్ చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్వి. చదువుకోవడం వరకే నీ పని. చదువు అంటే నీ ఉద్దేశం పుస్తకాలు చదవడం, కాగితాలు రాయడమేనా? మరి నీ దృష్టిలో చదువు అంటే తిట్టడం, తిరగబడ్డం, తన్నులు తినడం, జైల్లో కూర్చోవడమనా? నా చదువుకు అర్థం ప్రపంచం. ప్రపంచాన్ని చదువుకోవడం. ప్రపంచాన్ని చదివే గొప్పవాడివి కాలేజీకి ఎందుకు వెళ్ళినట్టు, ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళినట్టు? చదువు అంటే నీకు అసలు అర్థమే తెలియదు. యు ఆర్ అన్ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. నిన్నవాడే అన్నాడు, ఐఎమ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. అవునరా, నువ్వే చదువుకున్నావు, నేను చదువుకోలేదు. నేను చదివే కాదు. కాదు కాదు కాదు, నువ్వు చదివింది చదివే కనుకైతే నేను చేసిన ప్రతి పనిని సమర్థించుండేవాడివి, నా గొప్పతనాన్ని బాగా గుర్తించుండేవాడివి, ఆ గొప్పతనాన్ని 10 మందికి చెప్పుండేవాడివి. ఓహో, అంత గొప్పవాడేమన్నమాట. రారా, ఇదేమిటో చూడరా, వరల్డ్ మ్యాప్, ప్రపంచ పటం. ఇందులో ఇండియా ఎక్కడుంది? దిస్ ఇస్ ఇండియా. ఈ ఇండియాలో ఈ ఊరు ఎక్కడుంది? నాట్ ఈవెన్ ఏ పిన్ పాయింట్. సూది మనం ఓపినంత కూడా లేదురా. ఈ సూది మనలో నువ్వెక్కడున్నావు ఆలోచించరా. ఈ విశాల ప్రపంచంలో నువ్వెంత, నీ స్థానం ఎక్కడ? నాట్ ఈవెన్ ఏ స్పెక్ ఇన్ ద ఓషన్. యు ఆర్ రైట్, ఐఎమ్ ఏ స్పెక్ ఇన్ ది ఓషన్. అటు చూడు, ఇండియా. ఇందులో ఎవరెవరున్నారో చూసావా? ఈ విశాల భారతాన్ని సృష్టించిన వాళ్ళు. ఒకప్పుడు వీళ్ళకు కూడా ఈ మ్యాప్ లో సూది మనం ఊపినంత స్థానం లేదు. ఇప్పుడు ఈ మ్యాప్ నంతా ఆక్రమించుకున్నారు. వయసులో నువ్వు పెద్దవాడు, నాకంటే ముందు పుట్టావు కనుక నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నాను. ఒక్కరోజు కనుక నీకంటే నేను ముందు పుట్టుంటే నేను చెప్పేవాణ్ణి, నువ్వు వినేవాడివి. బోసు, ఏమిటయ్యా ఇది? కింద ఆయన, పైన నువ్వు. ఏమిటి ఇదంతా? నేనేం చేశాను? ఏం చేశాను నువ్వు, ఏం చేయను ఆయన? ఏమిటయ్యా? వదిన, తప్పు చేస్తే పెద్దవాళ్ళుగా దండించే హక్కు మీకుంది. కానీ ఏ తప్పు చేయకుండా పెద్దవాళ్ళం కదా అని దండించడం మొదలు పెడితే నేను సహించను. నిజమేనయ్యా, నేను తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడితే ఆయనకి ఎంత పరువు నష్టం. నలుగురిలో తలెత్తుకుని తిరగలరా? ఆయన బాధపట్టలో తప్పే ఉంది. ఎందుకు జైల్లో పెట్టారు? దొంగతనం చేశానా, ఎవరినైనా హత్య చేశానా, ఏం చేశానా? చెప్పుదనా. ఆపరేషన్ చేయడం చేతగానే వాళ్ళంతా డొనేషన్లు ఇచ్చి సీట్లు సంపాదించి డాక్టర్లే ప్రాణాలు తీస్తుంటే మనుషుల ప్రాణాలతో ఆటాడుకునే డాక్టర్లు వదిలేయమంటావా? డొనేషన్లతో పట్టాలు తీసుకుని బిల్డింగులు కట్టి, వంతెలు కట్టి అవి కూలిపోయే ప్రాణ నష్టం జరుగుతుంటే అటువంటి ఇంజనీర్లు చూస్తూ ఊరుకోమంటావా? ఏమటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వకూడదని చెప్పారు తప్ప? చెప్పుదనా. ఇందులో చేసిన తప్పేమిటి? నేను చేసిన తప్పే అయితే చెప్పు, వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను. ఇందులో తప్పే ఉంది? మంచి పనే చేసావు. ఏమిటా మంచి పని? అదేనండి, చేతకాని వాళ్ళకి పట్టాలు ఇవ్వకూడదన్నాడు. అది మంచి పనేగా. మీరు ఊర్లో ఏ మంచి పని జరిగినా వెళ్తున్నారు. అలాగే పార్వతి, వాడికి ఇంతవరకు ఒక దారి లేదు. వాడు చదువుకుని పట్టా చేత్తో పట్టుకుని వాడికంటూ ఒక బ్రతుకు ఏర్పాటు చేసుకుని నలుగురికి మంచి చేయడానికి అప్పుడు ముందుకు రమ్మను. వీడు ఇప్పుడు మంచి చేయాలనుకున్నా వీడి మంచిని ఎవరు గుర్తిస్తారు? 10 మంది 10 రకాలుగా ఉపయోగించుకుంటారు. వీడిని ఎందుకు పరికరం చేస్తారు. చివరికి ప్రశ్న రోడ్డు వాడి తిరుగుతాడు. వాడు డాక్టర్ పట్టా చేత్తో పట్టుకుని ఈ ఊళ్ళో అడుగు పెట్టే వరకు ఏ కార్యక్రమాల్లోనే పాల్గొనడానికి వీల్లేదు. అలా పాల్గొంటాననుకుంటే వాడిష్టం. వాడికి నాకు ఏ సంబంధం ఉండదు. ఆయన సిద్ధాంతాలు ఆయనకున్నట్టే నా సిద్ధాంతాలు నాకు ఉన్నాయి.
నేను చేసిన తప్పే అయితే నా మనసు మార్చుకుంటాను, వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను. నేనే తప్పు చేయలేదు. నా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏమండి ఏమండి ఫోన్ చేయండి. నాకొద్దు. ఉదయం కూడా ఫోన్ చేయలేదు. సాయంత్రం కూడా భోంచాను, రేపు కూడా భోంచాను. ఎవరి మీద అండి మీ కోపం? నా మీద, నా అసమర్థత మీద, నా చేతకాంతనం మీద. మీరు ఫోన్ చేయకపోతే ఎవరికండి నష్టం? నాకే నష్టం. మీరంటే నేను కదా. భారతి, నన్ను విసుకుంచదు. వెళ్ళు, అది- వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమండి మంచినీళ్ళు తాగండి. ఫోన్ చేయకపోతే చేయబోయారు, నేనైనా తాగండి. ఏమండి మంచినీళ్ళు తాగకపోతే ప్రమాదం అండి. ఏమండి తాగండి. భారతి, ఏమిటి ప్రమాదం? నేను చస్తాను అంతేగా. నాకు నా మాటకు విలువ లేని ఇంట్లో నేనున్నా ఒకటి లేకపోయినా ఒకటే. అంత మాట అనకండి, మంచినీళ్ళు తాగండి. పంతానికి పోకండి. భారతి, నేను మూర్ఖుణ్ణి. నా పంతం నెక్కే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. పోసు పోసు